హాయ్ ఫ్రెండ్స్, హలో, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇప్పుడు ప్రజెంట్ వినిపిస్తున్న టాపిక్ ఏంటంటే ఐబొమ్మ రవి. అతను యాక్చువల్లీ మన ఇండియనే, బట్ మన కంట్రీని కాదనుకొని వెళ్ళి ఏదో అతని పని అతను చేసుకుంటున్నాడు కదా. సో మంచివాడిని బతకనీరు అనేది మన ఇండియాలో మళ్ళీ ప్రూవ్ అయింది. అదేంటంటే ఇదే ఐబొమ్మ రవి. చూస్తున్నారు కదా, ఈ రోజుల్లో మంచివాడికి ఎక్కడ న్యాయం జరగదు అనేసి అనుకుంటున్నారు కదా. ఐబొమ్మ రవి మరి మంచివాడు చెడ్డవాడు అనేది మనకు తెలుసు. మనందరం ఎవరికి సపోర్ట్ చేస్తున్నామో కూడా తెలుసు. సో మంచి వాళ్ళకి ఎప్పుడైనా న్యాయం జరుగుతుంది. దయచేసి తప్పుగా ఆలోచించొద్దు. అండ్ ఇప్పుడు ఐబొమ్మ రవి గురించి ఆలోచిస్తే అతను మన కంట్రీ సిటిజన్షిప్ని వదులుకొని వేరే కంట్రీ సిటిజన్షిప్ కోసం అప్లై చేసుకున్నాడు. వేరే కంట్రీలో బతుకుతున్నాడు. అతని ఏదో వ్యక్తిగత పనుల మీద ఇండియా వస్తే అతన్ని అరెస్ట్ చేసి ఏదో చేద్దామని చెప్పేసి అతన్ని పట్టుకొని సామాన్యుడు ఆనందంగా ఉన్న సిచ్యువేషన్స్ అన్నిటినీ కూడా ఈ పోలీసులు ఏం చేసేసారు, దాన్ని కూడా లేకుండా చేశారు. మన గవర్నమెంట్ ఎప్పుడు తెలుసు కదా, మంచి వాళ్ళకి ఎప్పుడు ఎంకరేజ్మెంట్ ఇవ్వదనేసి ఇంకోసారి ప్రూవ్ అయింది. అది ఎలా అంటే చూస్తున్నారు కదా, సామాన్యుడు సినిమాలు చూస్తున్నాడని ఇండస్ట్రీ వాళ్ళు ఎప్పుడైతే అనుకున్నారో, వాళ్ళకి ఎప్పుడైతే ఓటీటీస్ మీద ఇన్కమ్ రావట్లేదో దాన్ని కంప్లైంట్గా ఇస్తే పోలీసులు తీసుకొని ఆ పర్సన్ని దొంగచాటుగా పట్టుకున్నారా లేదంటే డైరెక్ట్గా పట్టుకున్నారా అనేది సెకండరీ. బట్ అతన్ని అయితే పట్టుకొని ఇంట్రాగేట్ చేసి ఏదో పేరు తెచ్చుకుందాం అనుకొని తెలంగాణ పోలీసులు ట్రై చేశారు. బట్ కంప్లైంట్ తీసుకునేటప్పుడు సామాన్యుడి దగ్గర అయితే ఆలోచిస్తారు, ఈ కంప్లైంట్ తీసుకోవచ్చా లేదంటే ఈ కంప్లైంట్ ఎలాంటిది ఏంటనేది. కానీ ఒక డబ్బున్న వ్యక్తి మాత్రం కంప్లైంట్ ఇస్తే ఆలోచించకుండా, వ్యక్తిగత జ్ఞానం లేకుండా, విచక్షణ జ్ఞానం అనేది కూడా లేకుండా కంప్లైంట్ తీసుకొని వాళ్ళ పరువు వాళ్ళే తీసుకునే స్టేజ్కి వచ్చేసారు. వేరే